ఈరోజు డీమార్ట్ షాపింగ్ చేసామండి. అందులో కొన్న వస్తువులు వాటి ప్రైసెస్ చెప్తే కొంతమందికి ఇది యూజ్ అవ్వచ్చేమో. సో అందుకే చేస్తున్నా. ఇది బ్రిటానియా మిల్కీ బిస్కెట్స్ ఇక్కడ అయితే 90 రూపీస్ కనిపిస్తుంది, కానీ మనకి 75కి వచ్చిందండి. తర్వాత హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్, సో ఇది వచ్చేసి మనకి 95 పడ్డదండి. తర్వాత వచ్చేసి ఇది చాపింగ్ బోర్డ్ 119. చాలా రోజుల నుంచి కొందాం అనుకున్నానండి. ఇది చాపింగ్ బోర్డ్ ఆన్లైన్లో సెర్చ్ చేశాను, కానీ అందులో ఎలాంటిది వస్తుందో ఏమో అని సరే అనేసి పెండింగ్ పెట్టాను. ఈరోజు అయితే నాకు బాగా క్యూట్గా చిన్నగా బాగా ఉంది, బాగా నచ్చిందండి ఇది. అండ్ కడాయి అండి, ఇది వచ్చేసి మనకు 429 ప్రైస్. సో ఇందులో ఏం డిస్కౌంట్ లేదు. నాన్ స్టిక్, సో చూడండి, నాన్ స్టిక్ కుక్వేర్. సో వెయిట్ కూడా బాగుందండి చాలా. అండ్ ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కదండి, సో మా బాబు కోసం అనేసి షూస్ తీసుకున్నా. సో ఇది ప్రైస్ వచ్చేసి మనకు 199 అండి. చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. నేను లాస్ట్ టైం అయితే అవుట్ సైడ్ షాప్స్లో చాలా ఎక్కువ పెట్టాను. సో బాగున్నాయండి, పిల్లలు ఉన్న వాళ్ళకి యూస్ అవ్వచ్చు. చూడండి. తర్వాత అయితే నేను ఒక జత తీసుకున్నానండి, ఇది ఆఫీస్ వేర్కి. సో ఇది వచ్చేసి మనకు ఎంత పడ్డది, 259 అండి. ఇది ఫ్లాట్ ఉన్నాయి కదా, అందుకని నచ్చింది. ఇంకా ఒక జత ఉన్నాయి, అవి హై హీల్స్. సో నాకు కంఫర్టబుల్ అనిపించలే, సో నేను ఫ్లాట్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో పర్ఫ్యూమ్ అండి, ఇది ఎంఆర్పి వచ్చి 220 ఉంది, కానీ మనకి డిస్కౌంట్లో వచ్చింది. సో ఎంత పడ్డదంటే 139 అండి. నెక్స్ట్ వచ్చేసి ఎవర్ యూత్ ఫేస్ వాష్, ఇది మనకి 229 ఎంఆర్పి ఉంది, బట్ డిస్కౌంట్లో వచ్చింది. సో 112 అండి. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్, ఇది ఎంఆర్పి వచ్చేసి 80 రూపీస్, బట్ యాక్చువల్గా మనకి 59, డిస్కౌంట్ పోగా వచ్చింది 59 రూపీస్కి. సో నాకు ఆఫీస్కి గాను లేదా బాబుకి కూడా ఇచ్చంపించచ్చు, అతనికి వేరే ఉన్నాయి. సో నచ్చింది, సో తీసుకున్నా. సో గరిట, సో ఇది వచ్చేసి 69 అండి. బాగుంది అనుకుంటా, బాగా వెయిట్గా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ ఇలా ఉందండి. ఇది వచ్చేసి 199. సో ఇలాంటిది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూడాలి. 129 నైట్ వేర్ అండి, షార్ట్స్. అండ్ 49 రూపీస్ డిన్నర్ ప్లేట్. వేరేవన్నీ ఉన్నాయి, కానీ అవి చాలా వెయిట్ ఉన్నాయండి. సో అందుకని ఇది తీసుకున్నా. నాకు ఈ ఫ్లవర్ డిజైన్ బాగా నచ్చిందనమాట. సో అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో అవంతా కిచెన్లోకి రైస్, దాల్, సో ఇలాంటివన్నీ. సో అవన్నీ ఇంకా ఎందుకులే అని చెప్పి పెట్టట్లేదు.